ప్రదేశం అయితే టాప్ క్లాస్గా ఉంది, కానీ రోడ్లు అయితే స్టీప్, పెద్ద పెద్ద హెయిర్ పిన్ బెండ్స్. సిక్కింలోని ఫస్ట్ ప్లేస్, మంచి వ్యూ, మంచి శివాలయంకి రావడం ఆనందంగానే ఉంది. వెల్కమ్ టు సిక్కిం. Another day of my all-India road trip. Also good morning from Darjeeling. తో మోస్ట్లీ ఈరోజు పని అయిపోయింది. నెక్స్ట్ ఈరోజు 2 పార్ట్స్ ఉన్నాయి డార్జిలింగ్లో. రూమ్ అయితే వెకేట్ చేసేస్తున్నాం. 2 nights తీసుకుని రూము ఖాళీ చేసేస్తున్నాం. లగేజ్ కూడా కార్లో పెట్టేసుకొని కొంచెం లేట్ అయింది. ఐ థాట్ నా డీజే మైక్ అడాప్టర్ మిస్ అయింది అనుకున్నా. అదే రూమ్ అయితే యాజ్ ఇట్ ఈస్ కొంచెం నీట్గానే అప్పచెప్పేస్తున్నాం. ఇంకా బయలుదేరి ఈరోజు మనం విజిట్ చేయబోయే డెస్టినేషన్స్ పీస్ పగోడా, జాపనీస్ మానిస్ట్రీ అండ్ అలాగే రాక్ గార్డెన్. ఫస్ట్ అయితే పీస్ పగోడాకి వెళ్తున్నాం. ఇప్పుడు రూమ్ వెకేట్ చేసేసి వాళ్ళ అమౌంట్స్ క్లియర్ చేసేసి అయిపోయింది. హోటల్ రూమ్ సెటిల్మెంట్ కూడా అయిపోయింది. హోటల్ రూమ్ అయితే టోటల్ ఫుడ్, రూము అన్నీ కలుపుకొని 3,800 చిల్లర అయింది. రూమ్ అయితే 2 daysకి 1,400 2,800 అండ్ ఫుడ్ మొత్తం అంతా ఇక్కడే చెప్పుకున్నాం. నిన్న మధ్యాహ్నం తప్పించి డైలీ రాత్రి ఇక్కడే. మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ ఇక్కడ తీసుకోలేదు. వై బికాజ్ మార్నింగ్ సరదా మ్యాగీ ప్యాకెట్లు అలా ఉండిపోయాయి, పాడైపోతాయి అని చెప్పి బ్రేక్ఫాస్ట్లు అలానే మ్యాగీ వండేసుకున్నా రూమ్లో. పీస్ పగోడా ఇక్కడ నుంచి 4 kilometers. పార్కింగ్ సంగతి అయితే తెలీదు, బట్ అక్కడికి వెళ్ళి మరీ పగోడా దగ్గర కాకుండా దరిదాపుల్లో ఒక 1 kilometer 1/2 kilometer డిస్టెన్స్లో ఏమన్నా పార్కింగ్ కానీ బెటర్గా ఉంటే అక్కడే చేసేసి అక్కడి నుంచి నడుచుకెళ్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ సీ. మొత్తానికి పీస్ పగోడా అండ్ రాక్ గార్డెన్ అయిపోతే ఈరోజు మనం ఇక్కడ నుంచి జంప్ టువర్డ్స్ పెలింగ్ వైపు వెళ్తున్నా, సిక్కిం లోనికి. ఇదంతా వెస్ట్ బెంగాల్ కదా, సిక్కిం లోనికి వెళ్తాను. గోడావర్ ఇటువంటి ప్రదేశాలకు వచ్చినప్పుడు అయితే బైక్ అంత సుఖం ఇంకెక్కడ ఉండదు. ఈ హిల్ స్టేషన్స్లోని బెస్ట్ ఈ చిన్న కార్లే, ఈ ఆల్టోలు అలాంటివే బెస్ట్. అంటే ఈ చిన్న కార్లతో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. నారో రోడ్స్లో అఫ్కోర్స్ ఇది చిన్న కార్ అనుకోండి, అదే నా 300 అయితే మాత్రం ఈ పాటికి చాలా ఇబ్బంది పడాల్సి ఉంది. 300 కొంచెం బ్రాడ్గా ఉంటుంది. అది కొంచెం ఇలాంటి నారో రోడ్స్లో రావాలంటే కొంచెం కష్టం ఉంది. ముందు ఈ సందులో నుంచి బయటికి వెళ్ళిపోయి మెయిన్ రోడ్కి వెళ్ళిపోతే అఫ్కోర్స్ అది కొంచెం దీని మీద పెద్దగా ఉంటుంది అంతే. ఏదో రూట్లోంచి వచ్చాను అనుకున్నా, మళ్ళీ ఇవన్నీ హోమ్ స్టేసే కనబడుతున్నాయి. ఈ సందుల్లో కూడా హోమ్ స్టేస్ ఉన్నాయి, రెసిడెన్షియల్ ఏరియా. కానీ ఒకటైతే అబ్జర్వ్ చేస్తున్నాను, మనం హార్న్ కొట్టుకుంటూ వెళ్తాం కానీ అవతల అసలు హార్న్ కొట్టేదే లేదన్నట్లున్నారు. ఫైనలీ గైస్ మేము కొలుక్కి వచ్చినట్లున్నాం. అరగంట టోటల్ దీని తర్వాత ఇబ్బందుల తర్వాత మెయిన్ రోడ్కి అయితే వచ్చేసాం. కారులోని డార్జిలింగ్ వద్దాం అనుకున్న వాళ్ళకైతే ఒక విషయం చెప్తాను. కారు ఎక్కడైనా మీ హోటల్ దగ్గర పెట్టేసి ఈ లోకల్ ట్యాక్సీస్ ఉంటాయి, ఆ ట్యాక్సీస్ చూసుకోవడం, లేదా బైక్ ఏమన్నా రెంట్లు తీసుకోవడం, లేదా జాయిగా నడిచేయడం. బైక్ మీద వచ్చినట్లంటే మాత్రం హ్యాపీగా ఏ సందన్నా తిరగచ్చు. ఇప్పుడు సుమారు ఒక 10 kilometers దాకా మేము చాలా ఇబ్బంది పడ్డాం. అవతల నుంచి ఒక కార్ వస్తే ఒక 1/2 kilometer పైనే అలా బ్యాక్ వెళ్ళాల్సి వచ్చింది. సో అది ప్రస్తుతం పీస్ పగోడా అండ్ రాక్ గార్డెన్కి చిన్న
వేస్తున్నాను. ఇప్పుడు వాటి కోసం మళ్ళీ నేను కార్ ఎక్కడైనా పార్క్ చేసి నడుచుకెళ్దాము, చూద్దాము, ట్యాక్సీ తీసుకుందాం అనుకుంటే ఈరోజు కూడా ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. ఆల్రెడీ లేట్గా స్టార్ట్ అయ్యాను, 9:30కి స్టార్ట్ అయ్యా. సో ఇన్ దాట్ పాయింట్ నేను డైరెక్ట్గా ఇంకా సిక్కింకి పెట్టేశాను. కీర్తేశ్వర్ టెంపుల్ అని ఒకటి ఉన్నది, అక్కడికి వెళ్తున్నాను. అండ్ అక్కడి నుంచి అలాగే ఇంకా సిక్కింలోనే అది. సో గైస్ ఫైనల్గా డార్జిలింగ్ నుంచి పూర్తిగా బయటకు వచ్చేసాం. అండ్ ఐఎమ్ హెడింగ్ టువర్డ్స్ జోర్తాంగ్ అంటే సిక్కిం బార్డర్. జోర్తాంగ్ అయితే ఇక్కడ నుంచి 30 కిలోమీటర్స్. అండ్ మనం ఫస్ట్ వెళ్ళబోయే టెంపుల్ కీర్తేశ్వర్ టెంపుల్ 40 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. ప్రస్తుతం అయితే డార్జిలింగ్ నుంచి బయటికి రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ నారో రోడ్స్ ఉన్నా పర్లేదు, కానీ ఆ ట్రాఫిక్ కూడా ఉన్నప్పుడు అది చిరాకేస్తుంది. ఇంత దూరం వచ్చి కూడా ఈ ట్రాఫిక్ జామ్లో ఇబ్బంది పడ్డాం అంటే చిరాకేస్తుంది. ప్రదేశం అయితే చూడండి, ప్రదేశం అయితే టాప్ క్లాస్గా ఉంది, కానీ రోడ్లు అయితే స్టీప్, పెద్ద పెద్ద హెయిర్ పిన్ బెండ్స్. అవతల నుంచి ఎవడు వస్తున్నాడో తెలియట్లేదు. కొన్ని వాళ్ళు ఏమైనా కింద నుంచి వచ్చిన వాళ్ళు హార్న్ కొడుతున్నారంటే అది లేదు. కొంతమంది కొడుతున్నారు కానీ కొంతమంది వస్తే ఛాన్సే లేదు. అది మాత్రం చాలా వర్స్ట్గా ఉంది. కోల్కతా సైడ్ అయితే మాత్రం అనవసరంగా హార్న్ కొట్టేవారు. ఇక్కడికి వచ్చేసరికి అసలు ఘాట్ రోడ్లో అసలు ఏమీ కనబట్టలేదు. డీప్ కట్ అన్న దగ్గర వాళ్ళు హార్న్ కొట్టట్లేదు. డిఫరెంట్గా ఉందమ్మా. ఇంత పొగ మంచులో ఎవడన్నా లైట్ వేసుకుంటాడు కదా, పొగ ల్యాంప్ చూడండి, ఏమీ లేదు. పొగ ల్యాంప్ లైట్ లేదు. పొగ ల్యాంప్ అవసరం, లైట్ వేయచ్చు కదా. ఆ మౌంటైన్ చూడండి గైస్, ఎంత పెద్దగా ఉందో. మరి నేను ఎంత పెద్ద మౌంటైన్ నుంచి దిగానో తెలియదు, కానీ ఆబ్వియస్గా నాకు తెలిసింది ఈ ప్రదేశాలన్నీ వింటర్లో ఫుల్ స్నోతో కవర్ అయిపోయి ఉంటాయేమో. అంటే పూర్తిగా కాకపోయినా కొంచెంలో ఉన్నా. బ్రిడ్జ్ బ్రేక్. ఐ హోప్ ఆ కిందన కనబడుతున్న వాగు అవతలదే సిక్కిం అనుకుంటా. సిక్కింలోకి వెళ్ళడానికి ఫస్ట్ ఐరన్ బ్రిడ్జ్ క్రాసింగ్. ఇదేదో రివర్. ఏ రివర్ ఇది? రంజిత్ రివర్ అంట. బ్రిడ్జ్ క్రాసింగ్. ఇంకొంచెం సేపట్లో మనం సిక్కింలోకి ఎంటర్ అవుతాం. ఆ రాంబన్ బ్రిడ్జ్ ఏదో ఉంటుంది. వెస్ట్ బెంగాల్కి ఇది లాస్ట్ ఊరు. దీని తర్వాత జోర్తాంగ్ సిక్కింలోనే ఉందనుకుంటాను. తర్వాత ఒక రాంబన్ బ్రిడ్జ్ అని వస్తుంది. ఆ బ్రిడ్జ్ దాటితే మనం సిక్కింలోకి వెళ్ళినట్లే. ఇప్పుడు రాబోయే రివరే సిక్కిం అండ్ వెస్ట్ బెంగాల్కి బోర్డర్. అది చూస్తున్న ఊరే జోర్తాంగ్ ఊరు. దట్స్ ఇన్ సిక్కిం. సిక్కింలోకి అయితే వెళ్తున్నాం. సింగ్లా ఫారెస్ట్ పోస్ట్ అంట, ఫ్రంటియర్ పోస్ట్. ఓన్లీ 1 వెహికల్ అట్ ఏ టైమ్. సో గైస్, ఇది సిక్కిం అండ్ వెస్ట్ బెంగాల్ బోర్డర్ విత్ హ్యాంగింగ్ బ్రిడ్జ్. బళ్ళు వెళ్తూ ఉంటే కిందకి పైకి ఎలాగా ఊగుతుంది. ఎలా ఊగుతుందో. సో అటువైపు సిక్కిం అండ్ ఇటువైపు వెస్ట్ బెంగాల్. ఇక్కడ చూసుకుంటే రామం బ్రిడ్జ్ నుంచి సింగ్లా బజార్ అవన్నీ లెఫ్ట్లోకి, ఇటుపైపు తక్వార్, ఇటువైపు అంతా ఇంకా సిక్కిం రోడ్లోకి జుమ్ని, గోకుల్ బజార్ అంట, లోదానా. అండ్ ప్రస్తుతానికైతే ఇంకా ఆ బ్రిడ్జ్ మీద వెళ్ళే ఎక్స్పీరియన్స్ కూడా చేసేద్దాం. లెట్స్ ఎక్స్పీరియన్స్ ద ఫాస్ట్ హ్యాంగింగ్ బ్రిడ్జ్.
river. Finally into Sikkim, the state of mountains and peaks. This is Ramam check post, Sikkim loki. Welcome to Sikkim. అయితే ఇందాకలో చిన్న తప్పు చేశాను. డార్జిలింగ్లోనే రూట్ల కన్ఫ్యూజన్లోనే కొంచెం ఏదో రకంగా డార్జిలింగ్ నుంచి బయటపడిపోదాం అని చెప్పి అక్కడ మా రూమ్ పక్కనే ఫ్యూయల్ స్టాప్ ఉన్నది, కానీ ఫ్యూయల్ స్టేషన్లో ఫ్యూయల్ కొట్టించుకుంటూ వచ్చేసాను. ప్రస్తుతం రేంజ్ హాఫ్ ట్యాంక్ అయితే ఉన్నది. ఇంక ఇటువైపు ఎక్కడ పెట్రోల్ బంకులు కనబడతాయో ఎక్కడ దొరకవో నాకు తెలీదు. ప్రస్తుతం అయితే ముందునున్న జోర్తాంగ్ దగ్గర ఒకసారి ట్రై చేయాలా. జోర్తాంగ్లో కానీ లేకపోతే దొరికిపోతాం. రేంజ్ అయితే వెహికల్ 470 కిలోమీటర్స్ చూపిస్తుంది. బట్ ఘాట్ రోడ్స్ కదా, మనం పెట్టుకోవాల్సింది 200 పెట్టుకోవాలి. ఎందుకంటే ఘాట్ రోడ్స్ కదా, ఘాట్ రోడ్స్ కాబట్టి మనం తక్కువ రేంజే వేసుకోవాలా. అయితే ఈరోజు నైట్కి వెళ్ళడానికి అయితే వెళ్ళిపోతాం. అదే ఈరోజు ఈవినింగ్ మన నెక్స్ట్ స్టాప్కి అయితే వెళ్ళిపోతాం. అపార్ట్ ఫ్రమ్ దట్ రిస్క్ తీసుకోకుండా ఎక్కడ పెద్ద ప్లేస్ దొరికిందో అక్కడ మనం ఫ్యూయల్ కొట్టించుకోవడం అనేది చాలా ముఖ్యం. ముందే అయితే ఫ్యూయల్ స్టేషన్స్ వెతుకుదాం. అంటే ఇక్కడ సిక్కింలో ఫ్యూయల్ రేట్ కూడా ఎలా ఉందో కూడా కనుక్కుందాం. ఆంధ్ర touring. There are a lot of Andhra people there. Where? There is like SCW over here, there is Ritvik over there. Okay, I don't have any plans to stay here tonight. Okay. I'm planning to Kirteshwar temple and Which temple? Kirteshwar. It's just from the... Yeah. You will meet all the Andhra people over there. And well, small information. Where do I get the permit to go to Lachen? Permit has to be taken from Gangtok. Even for Lachung? Yeah. Both Lachen and Lachung? Yeah. North Sikkim entirely you'll have to take it from Gangtok. From Gangtok. Thank you. సో ఫైనలీ పెట్రోల్ బంక్ అయితే దొరికింది. అండ్ ఇక్కడ 89.70, 10 రూపీస్ తక్కువ ఉన్నది మనకంటారా. గుడ్, లక్కీలీ వీ గోట్ పెట్రోల్ బంక్, ఫ్యూయల్ స్టేషన్ దొరికింది. అండ్ నౌ మన నెక్స్ట్ డెస్టినేషన్ జోర్తాంగ్లో మనం ఈరోజు ఉండట్లేదు. జోర్తాంగ్ చాలా హాట్గా ఉంది. అండ్ ఆల్టిట్యూడ్ హియర్ ఈజ్ 500 మీటర్సే సీ లెవెల్కి. చాలా వేడిగా ఉంది. ఎండ లేదు కానీ చాలా వేడిగా ఉన్నది. మనం నెక్స్ట్ వెళ్ళాల్సిన డెస్టినేషన్ కిర్తేశ్వర్. ఆ టెంపుల్ ఇక్కడ నుంచి 24 కిలోమీటర్స్ ఉన్నది. అండ్ ఐ థింక్ కొంచెం కొండలు ఎక్కాల్సిన పరిస్థితి అనుకుంటా. ఇందాకలైతే మాత్రం మంచి పీక్స్ కనబడ్డాయి. ఇప్పుడు అంత పెద్ద పీక్స్ ఏం లేవు. రోడ్స్ కూడా కొంచెం బ్రాడ్గా ఉన్నాయి. సో ఒకటి ఇక్కడ పెట్రోల్ బంక్లో ఓనర్ని అడిగినప్పుడు లాచూన్కి పర్మిట్ అవసరం అన్నారు. పర్మిట్ ఏమొచ్చి ఓన్లీ గ్యాంగ్టాక్లో దొరుకుతుందంట. ప్రస్తుతం మన ఫస్ట్ డెస్టినేషన్ ఆ టెంపుల్కి వెళ్ళిన తర్వాత అక్కడ దాని చుట్టుపక్కల ఏమున్నాయి చూడడానికి చూసుకొని అప్పుడు గ్యాంగ్టాక్లోనే దొరుకుతాయంట. సో సిక్కిం వచ్చేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే డార్జిలింగ్ వైపు నుంచి రావచ్చు జోర్తాంగ్ వైపు, బట్ గ్యాంగ్టాక్ అయితే కంపల్సరీగా అప్రోచ్ అవ్వాలి టు రిసీవ్ ది పర్మిట్స్కి అప్లై చేసుకోవడానికి. మనం అక్కడికి వెళ్ళడానికి జోర్తాంగ్ అయితే గ్యాంగ్టాక్ అయితే కంపల్సరీ. సిక్కింలోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి రోడ్స్ అయితే సూపర్గా ఉన్నాయి. మరి ముందు ఇంకెలాగుంటో తెలియదు. ప్రస్తుతానికి అయితే పెల్లింగ్ వైపు వెళ్తున్నాం. ఆ టెంపుల్ పెల్లింగ్ సిటీ వైపే ఉన్నది. రోడ్లు అయితే మాత్రం ఉత్తరాఖండ్లో మెయిన్ ప్లేసెస్కి వెళ్ళే రోడ్
అయితే రెడీ అవుతున్నాయి. ఫస్ట్ టనల్, ఈ ట్రిప్కి ఇది ఫస్ట్ టనల్. రంగిత్ ప్రాజెక్ట్ టనల్స్ ఇవన్నీ. ఇందాక చూసింది రంజిత్ రివర్ కాదు, రంగీత్ రివర్. ఇప్పుడు మన పక్క నుంచి ప్రవహిస్తుందంతా రంగీత్ రివరే. సిక్కింలోని ఎంటరింగ్ ఇంటూ గ్యాల్చింగ్ డిస్ట్రిక్ట్ యునెస్కో హెరిటేజ్ సైట్ ఉందంట అక్కడ ఏదో. కొండలు అయితే మాత్రం ఒకదానికి మించి ఇంకొకటి కనబడుతున్నాయి, పెద్ద పెద్దవి. గైస్ ఇదిగోండి కిరటేశ్వర్ టెంపుల్ ఈ వాగుకి అవతల ఉన్నది. ఈ పక్కనే చూసుకుంటే బీభత్సం ల్యాండ్ స్లైడ్ అయ్యింది. ఆ కొండ అలాగా ఒరిగిపోయింది ఆ పాయింట్లో. అండ్ అక్కడ చూసుకుంటే ఈ వాగు అవతలే కిరతేశ్వర్ టెంపుల్. ఇది శివాలయం అనుకుంటా. శివాలయమే కిరతేశ్వర్ అంటే. కిరాతేశ్వర్, ఎస్, కిరాతేశ్వర్ టెంపుల్. వెళ్దాం. అక్కడికి వెళ్ళాలంటే కార్ కొంచెం పార్క్ చేసి అక్కడి నుంచి కొంచెం బ్రిడ్జ్ ఉంటుంది, ఆ బ్రిడ్జ్ దాటుకొని వెళ్దాం. అక్కడ ఉంది వాక్వే, అది కూడా హ్యాంగింగ్ బ్రిడ్జే. కొంచెం ప్రాపర్ పార్కింగ్ ప్లేస్ చూసుకొని బ్రిడ్జ్ మీద నుంచి వాక్ చేసుకుని వెళ్ళొచ్చేద్దాం. కిరాతేశ్వర్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాం. ఇస్తూ వాక్వే అన్న చిన్న హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఉన్నది. ఆ హ్యాంగింగ్ బ్రిడ్జ్ దాటాలి. ఈ వాక్వేలో కూడా ల్యాండ్ స్లైడ్స్ ఉన్నాయి. సో వాటర్ అయితే ఫుల్ ఫోర్స్లో వస్తుంది ఇక్కడ. ఆ వాటర్ ఫోర్స్కి ఇలా లాగేసింది. టెంపుల్కి వెళ్ళేదారిలో చిన్న వ్యూ పాయింట్లో ఏదో కట్టారు కూర్చొని ఆనందించడానికి. వాటర్ ఫ్లో అయితే సూపర్గా ఉంది. ఇక్కడ మోస్ట్ ప్లేసెస్లో అన్నీ హ్యాంగింగ్ బ్రిడ్జ్లే. లెట్స్ గో. అరే ఊగుతుందిరా, అరే ఊగుతుంది బే. మామూలుగా ఒకటి లేదు ఇద్దరికే. అది 100కి, నేను 90, నువ్వు ఒక 70. ఏ బస్సం ఊగుతుందమ్మా. ఇక్కడ గుడి ఎంట్రన్స్ ఇది. ఇందాక రోడ్డు దగ్గర ఎంట్రన్స్, ఇది గుడి ఎంట్రన్స్. ఇక్కడ స్ట్రక్చర్స్ అన్నీ ఈ నేపాలీ స్ట్రక్చర్స్ లాగే కట్టారు అన్నీ. ఆంజనేయ స్వామి విగ్రహం 30 అడుగులు ఉంటుందా, 30 అడుగులు ఉండొచ్చు. చూసారా, ఇది ఒక గుడిలా కాకుండా గ్రీనరీతో ఒక పార్క్ లాగా ఉన్నట్లున్నది. ఈ కిరాతేశ్వర గుడి దగ్గరికి వెళ్తున్నాం. అది టెంపుల్ అయితే మాత్రం అద్భుతంగా ఉంది. సిక్కింలోని ఫస్ట్ ప్లేసు, మంచి వ్యూ, మంచి శివాలయం రావడం ఆనందంగానే ఉంది. కూడా పెద్ద బండరాయి. ఇది 100లో ఉన్నాయి లింగాలు పేర్చారు. అలా లాన్ ఉన్న మెయిన్ శివలింగం దగ్గర వెళ్ళడానికి. బాగుంది. కాకపోతే అన్నీ చూసారా ఒకే యాంగిల్లో ఉన్నాయి. అన్ని లింగాలు ఒకటే దిక్కుకి పెట్టినట్లుగా ఒకటే యాంగిల్లో ఉన్నాయి. అక్కడ మనకి దుర్గాదేవి టెంపుల్ జస్ట్ మామూలుగా మార్బుల్తో చేశారు. ఆంజనేయ స్వామి, శ్రీరాములది.
అది దుర్గాదేవి టెంపుల్, అది శివమందిరం. ఇది ధామ్, శివధామ్, శివుని పూజలు అన్నీ జరుగుతున్నాయి. దట్స్ ఆల్ గైస్ ఫ్రమ్ కిరాతేశ్వర్ టెంపుల్. మళ్ళీ హ్యాంగింగ్ బ్రిడ్జ్కి వెళ్ళి అక్కడి నుంచి నెక్స్ట్ ఏ ప్లేస్కి అనేది చూసుకొని వెళ్దాం. ప్లస్ ఇక్కడ గురుకులం ఒకటి ఉన్నది. పిల్లలు శివధ్యానాలు చేస్తూ ఉన్నారు. దట్స్ ఆల్, గోయింగ్ బ్యాక్ టు పార్కింగ్ ప్లేస్. కిరాతేశ్వర్ టెంపుల్ అయితే ఖాళీగా ఉన్నది. నాకు తెలిసి శివరాత్రి టైంలో అయితే మాత్రం, ఇప్పుడు ఇందాకలా ఆ బ్రిడ్జ్ పై నుంచి వచ్చాం, ఇప్పుడు ఈ బ్రిడ్జ్ పై నుంచి వెళ్దాం. మళ్ళీ యథావిధిగా ఈ బ్రిడ్జ్ పై నుంచి నడుచుకుంటూ పోవడం. ఇందాక దాని మీద ఇది బాగా గట్టిగా చూస్తుంది. సెంటర్కి అయితే వచ్చాం. వీళ్ళకి అలవాటు అయిపోయింది, ఎప్పటి నుంచి హ్యాంగింగ్ బ్రిడ్జ్లు అలవాటు అయిపోయింది. వచ్చేసాం ఈ ఎండకి. అండ్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలని ఇంకా నేను డిసైడ్ అవ్వలేదు. ఫస్ట్ అయితే లైట్గా తిందామని అనుకుంటున్నాం. టైం అయితే 1 గంట అయింది. సో తినేసి అక్కడి నుంచి రించెంగ్ పాంగ్ కానీ లేట్ అయిందంటే పెల్లింగ్ సిటీకి వెళ్ళిపోదాం. కానీ చేసి ఇక్కడ ఉక్కపోత అయితే ఘోరంగా ఉంది. ఘోరంగా అంటే ఘోరంగా. సేమ్ కోల్కతాలో ఎలాగైతే ఇబ్బంది పడ్డామో అదే విధంగా ఉంది ఇక్కడ ఉక్కపోత.